ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా అనగా 9వ నెలంతా కూడా ప్రభు మనల్ని ఎంతగానో కాసి కాపాడి ఆయన సజీవ రెక్కల చోట్ల భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును, బలమును, శక్తిని అనుగ్రహించి ఈ 10వ నెలలో మనల్ని ప్రవేశపెట్టారు. ఈ 2024వ సంవత్సరం 10వ నెల 1వ తారీఖు. రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడిగా ఉందువు గాని క్రిందివాడిగా ఉండవు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. పిల్లరా, ఈ 10వ నెలంతా కూడా ప్రభు నిన్ను ఎంతగానో ఆయన ఆశ్రయించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దేవాది దేవుని, మహోన్నతుడి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా ఉంచవని, అంతేకాకుండా నువ్వు పైవాడిగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఇటువంటి దిగులు చెందకుండా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించేవాడుగా ఉంటామన్నాడు. ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 1వ వచనం అంటాడు కదా, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినేడలా ఈ దీవులన్నీ నీకు వస్తాయని. కాబట్టి ఈ దినమంతా కూడా, లేకపోతే ఈ నెలంతా కూడా ప్రభు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నువ్వు చేసిన ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, అన్ని విషయాల్లో కూడా, చదువు విషయంలో కానివ్వండి, దేవుడు నిన్ను తలగా ఉంచే గొప్ప తండ్రి. సేవ పరిచయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు కాపాడుతాడు, దేశాన్ని దీవిస్తాడు, మన గ్రామాలను దీవిస్తాడు. ప్రభు ఎంతగానో ఈ నెలంతా కూడా తన బలమైన రెక్కల చోట్లు ప్రభు భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును, బలమును, శక్తిని ప్రభు అనుగ్రహించేవాడు. నువ్వు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నావో, ఉద్దేశం కలిగి ఉన్నావో, ఎటువంటి ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటున్నావో, దేవాది దేవుడు ఈ నెలలో కార్యాలు జరిగించబోతూ ఉంటున్నాడు. నువ్వు దిగులు చెందకు, భయపడకు. దేవుడు అంటున్నాడు, నిన్ను ఎడబైన సెలవిస్తున్నటువంటి గొప్ప ప్రభు. కాబట్టి నెలంతా కూడా ప్రభు నీతో ఉండి నీ మాటను ఆలకిస్తూ, లేకపోతే నువ్వు చేస్తున్న ప్రార్థన ఆలకించి ప్రభు కార్యాలు జరిగించి ఈ నెలలో నీ జీవితాన్ని గొప్ప ఆనందంగా, సంతోషంగా ఉండే దేవుడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప తండ్రి, నీకు వందనాలు నాయన. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభా. ఇదిగో తండ్రి, భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి తండ్రి. దేవ, యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి. దేవా, నీకు వందనాలు తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో నింపండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం తెచ్చేయండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి తండ్రి. హాస్పిటల్లో రోగులను స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేయండి. దేవా, ఇదిగో తండ్రి, యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభా, మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశ్రయించండి. విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి వంతును, ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి బిడ్డలను, పరిచర్యను మీరు ఆస్వాదించి ఈ నెలంతా కూడా నీ విశేషమైన కృపతో మమ్మల్ని అందరినీ కూడా నింపి ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.